మేనమామలు బట్టలు పెట్టాల్సిన ప్లేస్‌లో వాళ్ళ అమ్మా, నాన్న అయితే బట్టలు పెడుతున్నారు పాపకి. ఎందుకంటే ఇక్కడ ఎవరు అవైలబుల్‌గా లేరు కాబట్టి. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సౌదీలో ఆంధ్ర ఫ్యామిలీ. అసలు విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్ బ్యాచ్‌లో ఒక అక్క వాళ్ళ పాప అయితే మెచ్యూర్ అయింది. సో, తనకి మేము ఇక్కడ ఫంక్షన్ ఎలా చేసాము, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఈ వ్లాగ్ అయితే చూసేసేయండి. మనకైతే ఇండియాలో అమ్మాయి మెచ్యూర్ అయిందంటే మేనమామలు గాని లేదా మామ వరుస అయిన వాళ్ళు ఆ తాటాకులు కుట్టి మరి కూర్చోబెడతారు కదండీ! ఇక్కడైతే మేనమామలు లేరు, తాటాకులు లేవు. అందుకనే మేము చాప, దుప్పటి వేసి మరి కూర్చోబెట్టాల్సొచ్చింది. 5 రోజుల తర్వాత పాపకి స్నానం చేయించేసి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గెటప్ అయితే వేసాము. ఫస్ట్ గెటప్ వచ్చేసి గోదాదేవి, సెకండ్ గెటప్ వచ్చేసి సోదాంలాగా ఏసామనమాట. ముందైతే గెటప్ వేసేసి తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో ఏఐ ద్వారా క్రియేట్ చేశామనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇలా కేరళ కుట్టి స్టైల్‌లో గెటప్ అయితే వేశాము. ఇలా కేరళ గెటప్ అయిపోయిన తర్వాత మేమైతే తనకి రాధ గెటప్ అయితే వేశాము. ఈ గెటప్స్ అన్ని చాలా క్యూట్‌గా ఉన్నాయి గదండీ! పాప చాలా బావుంది గదా! గెటప్స్‌లో. మీరు కూడా ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఎలా ఉందో అది గూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఉదయాన్నే 4:30కే లేచి ఈరోజైతే తొమ్మిదో రోజనమాట. తొమ్మిదో రోజున పాపకు ఉదయాన్నే ఇలా పసుపు అండ్ ఆయిల్ ఇట్లా కలిపేసి నలుగులాగా పెడుతున్నారు. మేమైతే మామ, అత్త పోస్ట్ తీసుకున్నామండి. మరిక్కడైతే ఎవరు లేరు గదా చేయడానికి. అలా అత్త పోస్ట్ తీసుకున్నాను కాబట్టి ఉదయాన్నే 4:30కి నేను గూడా వెళ్ళి నలుగు పెట్టేసి స్నానం చేయిచ్చయితే వచ్చాను. ఆ తర్వాత మా పిల్లలకి గూడా బ్రేక్‌ఫాస్ట్ అది పెట్టేసి మళ్ళీ వెళ్ళానండి. ఎందుకంటే ఇండియా టైం ప్రకారం ముహూర్తం కూర్చోబెడదాం అనుకున్నారు. మన ఇండియా టైం ప్రకారం అయితే 9:30కి ముహూర్తం అండి. అక్కడ 9:30 అంటే మాకు 7 కాబట్టి 7కి కూర్చోబెట్టాలని పాపని మళ్ళీ నేను చకచకా స్నానం అది చేసుకొని కిందకైతే వెళ్ళిపోయాను. ఆ టైంకి వాళ్ళ మమ్మీ, డ్యాడీ కూర్చోబెట్టుకొని పాపకైతే హాఫ్ సారీ ఇచ్చేశారు. వాళ్ళ మమ్మీ, డ్యాడీ హాఫ్ సారీ ఇచ్చిన తర్వాత నేను అక్కడే ఉండి పాపని రెడీ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంటికొచ్చానండి. ఇంటికొచ్చి మా పిల్లల్ని కూడా స్నానాలది చేపించి రెడీ చేయించాను. మరి ఫంక్షన్‌కి అందరూ రావాలి కదా! రావాలంటే మనం పిలవాలి. సో, ఇండియాలో లాగా పిలవాలి అని చెప్పి ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ పిలిచారండి. మనకైతే ఈ రోజుల్లో ఎవరండి ఇంటికొచ్చి పిలుస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళు పెళ్ళైనా, ఏ ఫంక్షన్ అయినా సరే వాట్సాప్‌లో ఇన్విటేషన్‌లు, ఫోన్ కాల్‌లో చెప్పడం. అంతే కదా! మనం సౌదీలో ఉన్న ఇండియాలో లాగా చేయాలని చెప్పేసి మేమైతే ఇలా అయితే చేశామనమాట. అందరి ఇంటికి వెళ్లి పిలిచాము. సో, ఫంక్షన్ రోజు చూడండి మమ్మల్నైతే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో. మేమైతే ఫంక్షన్ రోజు తలా ఒకటి ఫ్రూట్ కానీ, స్వీట్ కానీ పట్టుకొనైతే వెళ్ళామనమాట. ఇంకా ఇక్కడ నుంచయితే చూడండి పాప ఎలా రెడీ అయింది, ఎలా రెడీ చేశాము, ఫంక్షన్ ఎలా జరిగిందనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూసేసేయండి. ఇక్కడైతే పాపకు మెహందీ నేనే పెట్టానండి. చూడండి ఎలా ఉందో, మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నాకు. మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఫ్రూట్స్ డెకరేషన్ కానివ్వండి, లేదా ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ కానీ మేమే చేసుకున్నామండి. సో, ఇలా ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మేము రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి కిందకెళ్ళేసరికి కొంచెం టైం అయితే పట్టింది. ఈలోపు అక్కడ
ఫ్యామిలీ ఫొటోస్ అండ్ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరూ కొన్ని ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. సో ఇందాకే చెప్పాను కదా, ఇక్కడైతే మామలు ఉండరు కాబట్టి మేమైతే మామ అత్త పోస్ట్ తీసుకొని పాపకి చీర అయితే పెట్టామన్నమాట. కానీ ఇలా ఎవరు మన రిలేటివ్స్ లేకుండా, అన్నీ అవైలబుల్గా లేకుండా ఇక్కడ సౌదీలో ఇలా చేసుకోవడం అంటే చాలా గ్రేట్ అండి. బ్యాంకెట్ హాల్లో చేసినట్టు గ్రాండ్గా చేయకపోయినా ఇంట్లో చేసినా కానీ సింపుల్గా ఏది తగ్గకుండా మన ఇండియాలో ఎలా అయితే చేస్తామో అవన్నీ పాటిస్తూ మొత్తానికి ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా చేసామండి. ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ అందరూ అక్షంతలు వేసి పాపనైతే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇంకా ఇక్కడైతే చూడండి, పాపను శారీ కట్టి మళ్ళీ రెడీ చేసి తీసుకొచ్చామన్నమాట. తను శారీలో ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసేసి చెప్పండి. ఇందాక చెప్పాను కదండి, పాపకి స్నానం అయిన తర్వాత 4 days 4 గెటప్స్ వేసామని. సో 5th గెటప్ కోసం ఫంక్షన్ రోజు ఇలా మహారాణిగా అయితే గెటప్ వేసాము. సో ఇంకా మహారాణి గెటప్లో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకొని మళ్ళీ ఫంక్షన్ అయితే కంటిన్యూ చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి పాపకి వాళ్ళ పేరెంట్స్ ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళు ఏమేమి గిఫ్ట్స్ తీసుకొచ్చారో ఆ గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేశారు. సో అలా అందరూ గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత మావాడు చూడండి అక్కకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళి ఒళ్ళో ఎక్కి కూర్చున్నాడు. ఇంకా అలాగే చిన్నపిల్లలు కూడా మిగతా వాళ్ళు కొంతమంది ఫొటోస్ అయితే తీసుకున్నారు పాప పక్కన కూర్చొని. ఫంక్షన్లో పెట్టిన భోజనాల ఐటమ్స్ కూడా ఒకసారి చూసేసేయండి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. మన ట్రెడిషన్కి తగ్గట్టు వెజ్, అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అన్నీ పెట్టారండి. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళేటప్పుడు వాళ్ళకైతే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడైతే పాపకి ఇంకా మేమైతే మంగళహారతి అయితే ఇస్తున్నాము. ఇలా మా ఫ్రెండ్స్లో ఒకళ్ళైతే హారతి పాట పాడారండి. పాట పాడాక పాపకి అందరం మేము హారతి అద్దాము. ఆ తర్వాత అక్కడ నుంచి పాపని చైర్లో నుంచి లేపేసి ఫంక్షన్ అయితే అక్కడితో ముగించాము అంటే ఫంక్షన్ అయిపోయింది అనుకోకండి, ఇంకా చాలా ఉంది చూడాల్సింది, చూస్తూ ఉండండి. మొత్తం ఫంక్షన్ అయ్యేసరికి 4-5 అయ్యి ఉంటుందండి. ఆ తర్వాత చూడండి అందరూ పాపతో ఇలా రీల్స్ అయితే చేశారు.
ఇక్కడ వాళ్ళు ఏ సాంగ్‌కి రీల్ చేస్తున్నారో అనేది నేనైతే మొత్తం సాంగ్ పెట్టట్లేదండి. కొంచెం అది జస్ట్ స్టార్టింగే పెడుతున్నాను. ఎందుకంటే ఈ లాంగ్ వీడియోస్‌లో సాంగ్ పెట్టడం వల్ల కాపీరైట్ అయితే పడుతుంది కాబట్టి నేను దానివల్ల సాంగ్ అయితే మొత్తం పెట్టట్లేదు. జస్ట్ స్టార్టింగ్ కొంచెం అయితే పెడతాను, చూసేసేయండి. ఎవరిదో ఫోన్ చేయరా? సో, చూస్తున్నారు గదండీ! ఇలా అయితే రీల్స్ చేస్తూ ఉన్నారనమాట అందరూ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు. రీల్స్ అన్నీ అయిపోయేసరికి ఒక 7 అయ్యుంటదండి టైము. అప్పుడుకి అందరం అలిసిపోయామింకా. ఇంక అందరం అక్కడే కాసేపయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంక కొంతమందయితే ఇంటికెళ్ళి డ్రెసెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చి డిన్నర్ అయితే మళ్ళీ అక్కడే చేసాం వాళ్ళింట్లోనే. ఇంక డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ అందరికి ఎనర్జీ వచ్చిందండి. ఒకసారి ఫ్యామిలీ పార్టీ డాన్స్ చేద్దాం అన్నారండి. ఆ ఫ్యామిలీ పార్టీ డాన్స్ కాస్త ఏమైందో చూడండి ఒకసారి. ఆ ఫ్యామిలీ పార్టీ డాన్స్ కాస్త ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హుక్ స్టెప్, జుప్పు జుప్పు సాంగ్‌కి డాన్స్ చేస్తే, ఆ తర్వాత హుక్ స్టెప్ డాన్స్‌కి లేడీస్ వర్సెస్ జెంట్స్ అయినట్టు అయిందండి. ముందేమో జెంట్స్ హుక్ స్టెప్ చేస్తే, ఆ తర్వాత లేడీస్ అందరూ కలిసి కూడా హుక్ స్టెప్‌కి డాన్స్ చేశాము. కానీ ఆ డాన్స్ ఏమంటూ మొదలెట్టామో గానీ, అందరిలో చాలా ఎనర్జీ వచ్చింది. చాలా ఉత్సాహంగా అందరూ డాన్స్ చేశారు. సో, అలా రీల్స్, డాన్స్‌లు అయితే కంటిన్యూ చేస్తా ఉన్నామనమాట. ఈ లేడీస్ వర్సెస్ జెంట్స్ హుక్ స్టెప్ అయిపోయిన తర్వాత మా లేడీస్ అందరూ కలిసి బంటి రీల్ అయితే చేశాము. చూస్తున్నారు కదా! ఎంత హంగామా చేశామో, ఎంత హడావిడి చేశామో, ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నారో చూడండి అందరూ. అలా సాంగ్స్, రీల్స్ అని పెట్టేసరికి ఒక్కొక్కరికి ఎనర్జీ మామూలుగా రాలేదండి అసలు. ఇంకా ఇక్కడైతే ఓడియమ్మ బంటి రీల్ అయిపోయిన తర్వాత మేమైతే చివరికి ఇంకా ఫ్యామిలీ పార్టీ డాన్స్ అయితే చేశామండి. ఒకసారి అది కూడా చూసేసేయండి ఎలా చేశామనేది. అబ్బా! అబ్బా! అబ్బబ్బబ్బా! ఫైనల్‌కొచ్చేసరికి ఏమన్నా ఎంజాయ్ చేశామండి. అసలు సూపర్‌గా ఎంజాయ్ చేశాము. ఈ డాన్స్‌లో, రీల్స్‌లో అన్నీ మీరు ఒరిజినల్ సాంగ్స్‌తో చూస్తే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళండి మీరు గూడా. డాన్స్ చేసిన మేము కాకుండా చూసే మీరు గూడా సాంగ్‌తో చూస్తే చాలా అదిరిపోయేదండి. కానీ తప్పదు గదా! ఈ కాపీ రైట్స్, కాపీ స్ట్రైక్స్ వల్ల సాంగ్ అయితే పెట్టలేకపోయాను. కొంచెం కొంచెమే పెట్టాను. కానీ మీకైతే మా అందరి ఫేసుల్లో కనిపిచ్చేస్తదండి ఆ ఎంజాయ్‌మెంట్ ఎలా చేశాము అని మేము. సో, అలా డాన్స్‌లు, రీల్స్‌లు చేసేసి ఫంక్షన్ అయిపోగానే వెళ్ళిపోయే వాళ్ళందరూ తాంబూలం తీసుకొని ఎళ్ళిపోయారు. మేమైతే అక్కడే ఉన్నాం గాబట్టి డిన్నర్ గూడా చేసి ఇంటికి వచ్చాం గాబట్టి మేము అంతా ఫంక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఎప్పుడు 12కి మేము తాంబూలం తీసుకొని అయితే ఇంటికొచ్చామనమాట. రాత్రి అయ్యేసరికి 12 అయిందండి. సో, మేము ఎలా చేసాము, ఏంటి అనేది మీరు చూసేసి ఒక లైక్, షేర్ చేసేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.